హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వర్డ్స్. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు, ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు, నోటికి కారం కారంగా తినాలి అనిపిస్తే ఇలా ఒక్కసారి ఎల్లిపాయ కారం ట్రై చేయండి. వెల్లుల్లి ఘాటుతో చాలా బావుంటుంది. వేడివేడి అన్నంలో ఒక్క స్పూన్ ఘీ వేసుకొని, ఎల్లిపాయ కారం వేసుకొని తింటే మన టేస్ట్ బడ్స్ అన్నీ యాక్టివ్ అయిపోవాల్సిందే. ముందుగా ఇక్కడ 20 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి, 10 వరకు పొట్టు తీయని వెల్లుల్లిపాయలను వేసుకొని దంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర దంచుకునేది లేకపోతే మిక్సీలో కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 స్పూన్స్ వరకు కారం, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా దంచుకొని ఈ పేస్ట్‌ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు కోసం 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ వరకు జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, తాలింపులో మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ కూడా వేసుకొని మంచిగా తాలింపెట్టుకొని, ఇందాక చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని తీసుకొచ్చి ఒక 1-2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే. స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ ఎల్లిపాయ కారం, ఒక్క స్పూన్ వరకు నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ బడ్స్ అన్నీ హ్యాపీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.